విశ్వాసి అవిశ్వాసి, ఏమండి, విశ్వాసికి అవిశ్వాసికి తేడాలేంటో చూద్దాం. ఇంతకీ విశ్వాసి అంటే ఎవరు, అవిశ్వాసి అంటే ఎవరు? మీరందరూ అనుకోవచ్చు కదా, అయ్యగారు మేమందరం విశ్వాసులమే. అవునా? మీరంతా ఎవరు? మనమందరం ఎవరు? విశ్వాసులం. అవిశ్వాసులు అని అంటే వాళ్ళు మేం కాదండి అని మీరు అనొచ్చు. అవునా? అవిశ్వాసులు అంటే ఎవరు? మిమ్మల్ని అడుగుతున్నాయి మాట. అమ్మా, అవిశ్వాసులు అంటే ఎవరు? దేవుణ్ణి నమ్మనటువంటి వారు, దేవుని ఎరగనటువంటి ప్రజలు, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారు. కాబట్టి వీళ్ళందరినీ ఏమంటాం? చెప్పాలి. ఏమంటామండి? అవిశ్వాసులు. ఒకసారి చూద్దాం దయచేసి. యోహాను సువార్త 12వ అధ్యాయము 48వ వచనం ఒకసారి చదవండి. చిన్న ప్రార్థన చేద్దాం. దేవా, దీవించండి చదవబడినటువంటి వాక్య భాగం మేము ధ్యానము చేయబోచుండగా మీరే నాతో ఉండి మాట్లాడమని, వినుచున్న ప్రతి హృదయాన్ని మీరే తాకమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు. నన్ను నిరాకరించి నా మాటలు అంగీకరింపని అంటే అవిశ్వాసి అంటే ఎవరు అని అంటే దేవుణ్ణి నిరాకరించి ఆయన మాటలు అంగీకరించినటువంటి వారు. అర్థమైందండి? దేవుణ్ణి నిరాకరించి నాకొద్దు ప్రభువా అని చెప్పి ఆయన మాటలను అంగీకరింపనటువంటి వారు. కాబట్టి ఈరోజు దేవుణ్ణి మనము నిరాకరిస్తున్నామా, దేవుణ్ణి మనము అనుకూలిస్తున్నామా? ఒకసారి మీరు ఆలోచన చేయాలి. తర్వాత నా మాటలు అంగీకరింపని వాని అంటే దేవుడు ఎవరితో మాట్లాడతాడు అని అంటే మనుషులతోనే మాట్లాడతాడు. ఎన్ని రకాలుగా అంటే 3 రకాలుగా: వాక్యం ద్వారా, దర్శనము ద్వారా, తర్వాత ఎట్లా ప్రవచనాల ద్వారా ఆయన మనతో మాట్లాడతారు. కాబట్టి ఈ 3 మాటలను మనం అంగీకరించలేకపోతే, ఆయన వాక్యాన్ని గనక మనం కొనకపోతే మనము విశ్వాసులము కాదు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి మనం ఎలా ఉన్నాం ఒకసారి ఆలోచన చేయాలి. ఈ లోకంలో దేవుణ్ణి ఎరగనటువంటి ప్రజలు ఉన్నారు, దేవుణ్ణి ఎరిగినటువంటి ప్రజలు ఉన్నారు. ఈ రెండిటికి మధ్య ఒక వర్గం ఉంది. ఎవరు అని అంటే అల్ప విశ్వాసులు, అవసర విశ్వాసులు. ఎవరండి వీళ్ళు? అవసరం అంటే అవసరాలకి నమ్ముకుంటారు, అవసరం తీరిన తర్వాత మానేస్తూ ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యం ఏమంటుంది అని అంటే నువ్వు వెచ్చగానుండు లేదా చల్లగానుండు, కానీ నులువెచ్చగా ఉండడానికి కొంత ఇటు కొంత అటు, కొన్నిసార్లు ఇటు కొన్నిసార్లు అటు. పండగలు వచ్చిన తర్వాత ఏమో అన్నీ చేసుకుంటాం, క్రిస్మస్ కూడా చేసుకుంటాం, లేకపోతే అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటాం, దేవుని గురించి చెప్తాం, లేకపోతే ఎక్కడ కూడా దేశే దేవుడని కూడా మనం చెప్పలేము, నిలబడలేము, దాని ప్రకారంగా జీవించలేము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలా లోకంలో అన్ని కలిగినటువంటి మనుషులు ఉన్నారు. దేవుణ్ణి కూడా ఒక వస్తువుగానే, దేవుణ్ణి కూడా ఒక అవసరత కలిగినటువంటి పనిముట్టుగానే వాడుకుంటున్నారు తప్ప ఆయన నిజదేవుడు, సత్యదేవుడు, నిన్ను నిరంతరము జీవించేటటువంటి దేవుడని కానీ, ఆయనను విశ్వసించేటటువంటి మనుష్యులు కానీ లేకుండా పోయారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అబ్రహాముని పిలిచినప్పుడు అబ్రహాము ఏదైతే అవసరత ఉందో, ఏదైతే ఆయనకు లోటు ఉందో దాని ప్రకారంగా ఆయనతో మాట్లాడి, ఇదిగో నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను దీవిస్తాను,
జనములకు నిన్ను తండ్రిగా చేస్తాను, నువ్వు నన్ను అనుసరించు అని అంటే ఆయనకు అది నమ్మకం అనిపించింది. అబ్రహాము ఆ క్షణమే ఆయనను అనుసరించడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి మొదటి విశ్వాసి ఎవరు అని అంటే తండ్రి అయినటువంటి అబ్రహాము. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన మూలమున విశ్వాసం అనేటటువంటి పదానికి జీవం పోసింది. ఆయన ద్వారా మనమందరము విశ్వాసులముగా ఎంచబడ్డాం. ఆయన ద్వారా మనమందరము కూడా ఈ లోకంలో జీవిస్తున్నాం విశ్వాసపరంగా. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి మీరు విశ్వాసులా అవిశ్వాసులా? ఎవరం మనకు తెలియాలి. ఏమండి, మనం మీరు వండుకున్నటువంటి కూర ఏంటిదో మీకు తెలుసా? మీ ఇంట్లో తెలుసా తెలియదా? ఎందుకు, ఎట్లా తెలుసు? చెప్పాలి, ఎట్లా తెలుసు? వండింది మీరే కాబట్టి. రైట్, వెరీ గుడ్. అంతేనా? పక్కన వాళ్ళు ఏమైనా వండుకున్నారనుకో, మీకేమైనా తెలుసా? పక్కన ఏదైనా మంచి వాసన వస్తూ ఉంటుంది, అది చికెన్ అని మీరు చెప్పగలరా? కాదు. ఎందుకని? వాళ్ళు ఏదో వండుకున్నారో ఆ మసాలా వేసారనుకోండి, ఆ ఫ్లేవర్ వస్తుంది. వెళ్ళి అడిగారనుకోండి, ఇది కాదంటారు ఖచ్చితంగా. కాబట్టి మీ ఇంట్లో ఏది వండుకున్నారో మీకు తెలుస్తుంది. అలాగే ఈ వాక్యం వింటున్నటువంటి మనము, ఈ వాక్యం ఎవరి కొరకు, ఎందుకొరకు, మన కొరకేనా, లేకపోతే మనం సరి చేసుకోవాల్సినటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయా, ఎవరికి తెలుస్తుంది అని అంటే మీకు మాత్రమే తెలుస్తుంది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ముందు అవిశ్వాసుల నుంచి వద్దాం. దయచేసి సామెతల గ్రంథము చూడండి. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 14 నుంచి చదువుదాం అండి. భక్తిహీనుల త్రోవకు చేరకము, దుష్టుల మార్గమున నడవకము, దాని యందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము, దాని నుండి తొలగి సాగిపొమ్ము. అట్టివారు కీడు చేయనిది నిద్రింపరు, ఎదుటి వారిని పడద్రోయనిదే వారికి నిద్ర రాదు. ఇదండి అవిశ్వాసి అంటే, దుష్టత్వంతో కూడుకున్నటువంటి మనుషులు. వాళ్ళు ఎలా ఉంటారు అని అంటే, వాళ్ళ త్రోవ నువ్వు వెళ్ళొద్దు, దుష్టుల మార్గమున నువ్వు నడవద్దు. అందుకనే కీర్తన మొదట్లో అంటారు కదా, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాస్యకులు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించి చేద్దాం. ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. వాక్యం మంచిగా నేర్చుకోవాలి మీరు. అర్థమైందండి? ఆనందించాలటండి. ఎక్కడా ఒకసారి చదవండి. ఈ వాక్యం ఇట్లనే ఉంచండి. మీరు తప్పు చెప్పారు కాబట్టి, నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాస్యకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు. ఎక్కడండి నీ ఆనందం? ఎక్కడుండాలి? ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మీ ఆనందం ఎక్కడుండాలి చెప్పాలండి? మీ ఆనందం ఎక్కడుండాలి? దుష్టులకేమో చెడు పనులు చేస్తే ఆనందం. అర్థమైందండి? కోతికేమో చెట్లకు దూకితే ఆనందం. అవునా? కొండ ముచ్చుకేమో ఇక్కడక్కడ నలిమి చూడటం దాని ఆనందం. మన ఆనందం ఏంటిది అని అంటే, దేవుని యందు, ధర్మశాస్త్రం యెహోవా యందు ఆనందించుచు, తర్వాత దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. యెహోవా ధర్మశాస్త్రం మనం ఉన్నది, మనం ఆనందించడానికి, సంతోషించడానికి, దీర్ఘాయుషును అనుభవించడానికి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దుష్టత్వానికి ఏం అదేం లేదు. తాగినంతసేపు తాగుడు, తిరిగినంతసేపు తిరుగుడు, నలివినంతసేపు నలుముడు, పిచ్చి ఎంజాయ్ చేసిన తర్వాత హాస్పిటల్లో, సినిమాల్లో మొదటి యాడ్ వస్తుందట, చెప్తా ఉంటారు చాలామంది, నా పేరు ఫలాంది,
ఒకప్పుడు నేను బాగా తిన్నాను, ఇక నేను తినలేకపోతున్నాను. అర్థమైందండి? కొంతమంది పేషెంట్లు కూడా వస్తారు బాగా బక్కగా చిక్కిపోయి, ఒకప్పుడు నా కుటుంబం చాలా సంతోషంగా ఉంది, కానీ ఈరోజు నాకు హెచ్ఐవి సోకింది, నేనేమైపోయాను, పేషెంట్ని అయిపోయాను. ఇవన్నీ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఎందుకు పెడుతున్నారు అని అంటే, అలాంటి మార్గమును నువ్వు నడవద్దని. దేవునికి స్తోత్రం. దుష్టత్వానికి నువ్వు వెళ్ళొద్దు, పాపపు మార్గాన నువ్వు వెళ్ళొద్దు, లేనిపోని చెడ్డలవాట్లు నువ్వు సంపాదించుకోవద్దు. ఈ లోకంలో మరణం ఉంది, ఆ మరణం నీ శరీరాన్ని చంపేస్తుంది. కాబట్టి వాటికి నువ్వు దూరంగా ఉండమని వాక్యం సెలవిస్తా ఉన్నది. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనిషి యొక్క ఆరోగ్య స్థితి అసలు ఏం బాగాలేదండి. ఆఫ్టర్ కోవిడ్ తర్వాత చాలామంది ఆరోగ్యాలు కానీ పరిస్థితులు కానీ గుండెపోట్లు కానీ విపరీతంగా వస్తున్నటువంటి పరిస్థితి. ఏ క్షణం ఎవరు అంతమైపోతున్నారో అర్థం కానటువంటి పరిస్థితిలో ఉంటుంది లోకం. హాస్పిటల్కి సహితం ట్రీట్మెంట్ ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉంటున్నారు. మొన్న ఒక సంఘటన జరిగితే ఆయన హాస్పిటల్లోనే ఉన్నారు. ఆ పెద్ద మనిషి గుండెపోటు వచ్చింది, ఆయన వేరే దాని కొరకు ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఈ ట్రీట్మెంట్ అందించే లోపలనే వారు చనిపోవడం జరిగింది. ఇట్లా లోకంలో అనేక విపత్కరమైనటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని నువ్వు నెమరు వేసుకుని బేరాజు వేసుకుని సరిచూసుకున్న తర్వాత మన జీవితం ఎంతో కాలము ఈ లోకంలో ఉండదనేది మీరు గుర్తించుకోవాలా. సమస్త దుష్టత్వాన్ని విడిచి పరిశుద్ధమైనటువంటి యేసు క్రీస్తు పాదాల చెంత మనం కూర్చోవలసినటువంటి అవసరం ఉన్నది. దేవునికి స్తోత్రం. అందుకని దుష్టుల ఆలోచన చొప్పున నువ్వు నడవద్దు, పాపుల మార్గమున నువ్వు ఉండొద్దు. అపహాస్యకులు ఏమండి, అక్కడక్కడ కూర్చొని వచ్చేటోండి కూడా, ఇదిగో వీళ్ళు పెళ్ళికి వెళ్తున్నారు, ఇదిగో సరుకులకి వెళ్తున్నాడు, ఇదిగో చేపలోడు వచ్చాడు, ఇదిగో ఈయన అదిగో ఈ అక్క బయలుదేరింది, అదిగో ఆ అక్క బయలుదేరింది అని వచ్చేటోళ్ళు మాట్లాడతారు. కానీ వీళ్ళ పనుల గురించి అసలు ఏం మాట్లాడుకోరండి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. తెలుసా, వాళ్ళని ఏమంటామన్నానంటే అపహాస్యకులు. టైం వేస్ట్ చేయకండి దయచేసి. వాళ్ళతో అసలు మీరు కూర్చోవద్దు. అసలు కూర్చుంటే ఏమన్నా ఎటన్నా నిల్లొస్తే ఒక 2 నిమిషాలు ఉండి వెళ్ళిపోండి తప్ప. ఏమండి, అసలు అలాంటి చెడ్డవారి మధ్య, చెడ్డ మాటల మధ్య మీరు ఉండటానికి వీలు లేదని వాక్యం సెలవిస్తాం. చూడండి దుష్టత్వం ఇలా ఉంటుంది ఇక్కడ. భక్తిహీనుల త్రోవను చేరకము, దుష్టుల మార్గమును నడవకము, దాని యందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము. ఏమండి, దాని యందు ప్రవేశింపక మీరు ఎట్లుండాలటండి? తప్పించుకొని అంటే ఎట్లా? ప్రార్థనలు తప్పిస్తారు చూసారా, సేమ్ అంతే. మీకు నేర్పాలా తప్పించుకునే దాని గురించి? ఏమండి, మీకు నేర్పాల్సిన అవసరం ఉందంటారా? అవసరమే లేదండి. ద బెస్ట్ ఎస్కేపర్స్ ఎవరు? తప్పించుకునేటోళ్ళం అంటే మనమే. అవునా? ఫస్ట్ బడి పిల్లలకు తెలుసు ఎలా తప్పించుకోవాలో, నెక్స్ట్ పెద్దోళ్ళమైనటువంటి మనకు తెలుసు. అవునా? అప్పుడప్పుడు మా పిల్లలు ఒక్కొక్కసారి అప్పటికప్పుడు అబ్బో డాడీ ఏమా నొప్పి వస్తుంది అంటారు బడికి వెళ్ళడానికి. ఏమొస్తుందండి చెప్పాలి? ఏంటిది? నొప్పి అండి. సరే నువ్వు కాసేపు ఉండరా, యాక్టింగ్ అని తెలుసు. సరే కాసేపు ఉండరా అంటే కాసేపు పడుకొని ఉంటాడు, మళ్ళీ టీవీయో ఫోనో పట్టుకుంటాడు. మళ్ళీ 1 గంట అయిన తర్వాత మళ్ళీ ఏంటిది, మళ్ళా ఏ కర్రో బ్యాటో పట్టుకుని ఏదో కూడా వెళ్తూనే ఉంటారు. పదరా ఇప్పుడు వెళ్దామని అంటే, డాడీ ఇప్పుడే తగ్గింది డాడీ అని అంటారు. ఇప్పుడే అదేమైంది? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి యాక్టింగ్ అనేది చిన్నప్పటి నుంచి వచ్చింది మనుషులకి. కాబట్టి తప్పించుకోవడం అనేది మీకు తెలుసు. కానీ వాక్యం ఏమంటుందంటే సంఘం నుంచి తప్పించుకోకండి, అయ్యగారి నుంచి తప్పించుకోకండి, దేవుని నుంచి తప్పించుకోకండి. ఎక్కడి నుంచి తప్పించుకోండి చెప్పాలి? ఎక్కడి నుంచి? దుష్టత్వము నుంచి. దేవునికి స్తోత్రం. ఎక్కడి నుంచి అండి? దుష్టత్వం నుంచి మీరేం చేయాలి? తప్పించుకొని తిరగాలి. ఒక ఆయన ఎట్లనే పెద్ద మనిషి తప్పుకుందాం అనుకున్నాడు. నాయన నువ్వు నినివేకి పో అని అంటే ఆయన ఏం వాడక్కిండు చెప్పాలి? ఎక్కడ? 2000 కిలోమీటర్లు దూరం ఎంచుకున్నాడు తప్ప 300 కిలోమీటర్లు ఆయనకు నచ్చలే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎక్కిండు, తప్పించుకుందాం అనుకున్నాడు. తప్పించుకోగలిగిండా చెప్పాలా? తప్పించుకోగలిగిండా? ఏమండి తప్పించుకోగలిగిండా? పైగా సముద్రపు ఓడలు
అడుగు బాగా ఆయన పడుకొని ఉన్న దేవుడు ఆయనని విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం. ఆయన్ని విడిచిపెట్టలేదు కదా, మిమ్మల్ని విడిచిపెడతాడా? చెప్పాలి. మనల్ని విడిచిపెడతాడా? నన్ను విడిచిపెడతాడా? విడిచిపెట్టాడు. 4 తన్నైనా ఆయన పని మాత్రం జరిగించుకుంటాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దాని యందు ప్రవేశింపక మనం ఎట్లుండాలటండి? తప్పించుకొని తిరుగు. ఎక్కడికన్నా దొంగతనానికి వెళ్దాం అనుకుంటున్నారు అనుకోండి, నువ్వు అక్కడి నుంచి అరే మీకు దండం పెడతా, నేనైతే రానని చెప్పాడు. ఇందాక సురేష్ గారు చెప్పారు, ఎలీషా గారు ఏమని, ఎక్కడికి వెళ్ళకండి. దాని నుంచి మీరు ఏం చేయాలి? తప్పించుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తర్వాత ఇంకేంటిదటండి? దాని నుండి తొలగి, ఎంత మంచి మాట అండి, దాని నుండి తొలగి నువ్వు అక్కడ ఉండొద్దు, సాగిపో. అంటే నీ మార్గం ఏదో, నీ గమ్యం ఏదో, దేవుని ధర్మశాస్త్రం, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు నువ్వేం చేయి, నీ ముందు సాగిపో. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రైస్తవుడికి ఇవన్నీ తెలుసండి. కానీ లోకంలో చాలామంది అన్య బిడ్డలకు ఈ విషయాలు తెలియవు. అందుకనే వాక్యం అంటుంది కదా, వాళ్ళతో నువ్వు ఉండొద్దు, వాళ్ళతో నువ్వు నడవద్దు, వాళ్ళ మార్గం నుండి నువ్వు తప్పించుకొని రా. దేవునికి స్తోత్రం. ఇంకో మాట చూద్దాం. యెషయా గ్రంథము 57వ అధ్యాయం 20-21. భక్తిహీనులు కదులుచున్న సముద్రపు వంటి వారు, అది నిమ్మలింపనేరదు, దాని జలములు బురదను మైలను పైకి వేయును, దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భక్తిహీనులు ఎలాంటి వారటండి? కదులుచున్న సముద్రపు వంటి వారు. కాబట్టి వాళ్ళు ఒక చోట స్థిరంగా ఉండరు. ఒక చోట ఒక లక్ష్యం అంటూ వాళ్ళకేం ఉండదు. ఏమండి, ఎవరన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా దోచుకొని తీసుకొచ్చి తింటున్నారు అనుకోండి, అదిగో నేను వెళ్ళినా బాగుండు అని బాధపడతా ఉంటారు. మొన్న ఈ మధ్య మీకు తెలిసే ఉంటుంది, అక్కడక్కడ ఆడుతూ ఉంటారు, బొక్కలాటలు అంటారు కదా. వచ్చి నాకు చెప్పిండు, అరే వచ్చి పోలీసులు అంటారు రాలంటే వెళ్ళొద్దని చెప్పాను. వెళ్తే ఈయనేం చేయటం మొదలు పెట్టిండు, మనసు లాగుతుంది, నేనేం వద్దన్నాను. ఆ రెండింటి మధ్య ఆయన నిలబడిపోయాడు. అటు వెళ్ళలేడు నా మాట కాదని, అట్లని ఆయన మనసుని చంపుకొని ఉండలేకపోతున్నాడు. ఈ రెండింటి మధ్య నిలబడితే ఒకరోజు దగ్గరికి వెళ్ళి చూసాను. అంటే వాళ్ళంత దూరం ఆడుతున్నారు చూసి ఊకే కూర్చొని వాళ్ళంతా వచ్చేటప్పుడు ఎరా వచ్చినాయా పోయినాయి అంటే 3,000 వచ్చినాయి అని చెప్పిండ్రట. వాళ్ళు ఎంత? 3,000. అమ్మా వెళ్ళినా బాగుండే అని అన్నారు. రెండో రోజు ఇంకొంచెం దగ్గరికి వెళ్ళి అరే నీకేంట్రా అంటే, కాసేపు ఇట్లా ఏదో చిన్న పని నుండి వచ్చి వెళ్ళిపోతా అని అన్నాడు. మళ్ళా ఇంకో రోజు వస్తే మళ్ళీ అదే వ్యక్తిని అడిగింటారు, ఎరా వచ్చినాయా పోయినాయా అంటే, పోయినాయి అంటే అమ్మాయ ఈడికేం రాలేదులే అని అనుకోవడానికి, వచ్చినాయి అంటే మాత్రం అబ్బా ఈడికి ఎందుకు వచ్చినాయి, నాకు రావచ్చుగా అనే ఆలోచన. రెండో రోజు ఆయన వెళ్తూ ఈరోజు 1,500 వచ్చినాయి అని చెప్పి వెళ్ళిపోయిందట. ఎంత వచ్చినాయి చెప్పాలి, ఎంత వచ్చినాయి? 1,500. వెళ్ళిపోయాడు. మూడో రోజు ఇంకొంచెం దగ్గరికి వెళ్ళి అడిగిండట, ఎరా మళ్ళా నిలబడి చూస్తే వెళ్ళేటప్పుడు ఎరా వచ్చినాయి అన్నాడంటే, ఈరోజు 800 వచ్చినాయి అని చెప్పి వెళ్ళిపోయిందట. ఈయన లెక్కేసుకున్నాడు. ఒక రోజేమో 3,000, తర్వాత ఏమో 1,500, తర్వాత ఏమో ఎంత 800. అబ్బా 3 రోజులు నేను ఎంత సంపాదించిండు? 5,000 సంపాదించిండు అనుకోని ఒకరోజు మెల్లగా దగ్గరికి వెళ్ళి నిలబడి 2 ఆటలు చూసిన తర్వాత నాకు కూడా కాగితం కావాలంటే డబ్బులు కట్టిండి ఇచ్చిండు, అయిపోయింది. ఈయన డబ్బులు పోయినాయి. రెండో రోజు ధైర్యం వచ్చింది, ఏమని వెళ్ళి ఆడేద్దామని వెళ్ళాడు. ఆ రోజే పోలీసులు పట్టుకున్నారు.
ఆ? పట్టుకొని రా అన్నారట. వాళ్ళు కూడా అంతకుముందు నుంచి రోజు వస్తున్నారట, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. వాళ్ళు పోలీసులని వీళ్ళకేది లేదు. పట్టుకున్నారు, స్టేషన్ తీసుకెళ్లారు. నాకు ఫోన్ చేసిండు, నాదేం కలవలేదు. కొడతా ఉంటే అనవసరంగా వచ్చానండి. కొట్టిన తర్వాత చెప్తున్నారు, అసలు నేను మీ మాటని ఎల్లకుండా ఉండాల్సిందండి. గట్టిగా కొట్టారండి బాబా అంటున్నారు. వంగోబెట్టి కొడితే వాసిపోయినాయి అట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దుష్టత్వం ఎప్పుడు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. చెడ్డ పని చెయ్యి, అవతలోడికి ఆశను, అవతలోడికి ఏదో వచ్చిందని చెప్పి ఆశను పుట్టిస్తూ ఉంటుంది. మళ్ళీ ఈయన డబ్బులు పోగొట్టుకోగా తలా 2000 ఫైన్ కోర్టుకి వెళ్ళి కట్టి వచ్చారండి. ఎంత అండి? 2000. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూసారా ఎంత? ఆయనకేమో 5000 వచ్చినాయి, 2 దెబ్బలు తగిలినాయి, 2000 పోయినాయి. ఈయనకేమో 2000 పోయినాయి, ఆట అయిపోయినాయి, దెబ్బలు తగిలినాయి. ఎవరికి లాభం, ఎవరికి నష్టం మీరు చెప్పండి ఇప్పుడు? అందుకనే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రైస్తవులమైనటువంటి మనకు కొన్ని పరిధులు ఉన్నాయి. యేసు క్రీస్తు బిడ్డలకు లోకములో కొన్ని హద్దులు ఉన్నాయి. మనం అన్నిట్లో వేలు పెట్టడానికి లేదు. దేవుని పరిచర్య నిమిత్తం నువ్వేమన్నా చేయి, కానీ లోకం విషయానికి వెళ్ళిన తర్వాత యుక్తిగా నువ్వు ఆలోచన చేసి నువ్వు ముందుకు కొనసాగాలి. దేవునికి స్తోత్రం. అందుకని భక్తిహీనుల జీవితం ఎలా ఉంటుంది అంటే సముద్రపు వంటి వారు. సముద్రం ఏ రోజు కూడా నిమ్మలంగా ఉండదండి. ఎక్కడొక చోట తుఫాను వస్తూనే ఉంటుంది, ఏదో ఒక ప్రాంతంలో వర్షం వస్తూనే ఉంటుంది. దాని అలలు ఒడ్డుకి తీరానికి ఎంత వేగంగా కొట్టుకొస్తూ ఉంటాయి అంటే అంత వేగంగా కొట్టుకొస్తూ ఉంటాయి. ఆ అలలు ఏ రోజు కూడా ఆగిపోతాయా? ఏ రోజు ఆగవండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంత భయంకరమైనటువంటి స్థితిలో భక్తిహీనులు అంటే ఎరగనటువంటి బిడ్డలు జీవిస్తూ ఉంటారు. సమస్తమైనటువంటి వాటి మీద వ్యామోహము, ఆశలు కలిగి ఉంటాయి. కానీ ఈరోజు క్రైస్తవుడు వాటిని కలిగి ఉండటం ఎంతో బాధాకరం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఇలాంటివి ఉండడానికి వీలు లేదు అని వాక్యం తెలియచేస్తా ఉన్నా. తర్వాత చూద్దాం 78వ సంకీర్తన 78వ సంకీర్తన 32, 33 చదువుదాం. ఇంత జరిగినను వారింకను పాపము చేయొచ్చు, ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనను నమ్ముకొనకపోయిరి. కాబట్టి ఆయన వారి దినములు ఊపిరి వలె గడిచిపోజేసెను, వారి సంవత్సరములు అకస్మాత్తుగా గడిచిపోజేసెను. ఇంత జరిగినను వారు ఏం చేస్తూ ఉన్నారటండి? పాపం చేస్తూనే ఉన్నారు. పశ్చాత్తాపం లేదు, పరిశుద్ధత లేదు, పరివర్తన లేదు, దేవుని భయం, భక్తి అనేటటువంటి విషయాలు ఏమీ లేవు. పాపము, పుణ్యం అనేది ఏమి లేదు, ధర్మము, అధర్మం అనేది ఏమీ లేదు వారి జీవితాల్లో. కాబట్టి అవసరానికి అన్ని వాడుకున్నామా? దేవుణ్ణి ఎట్లా వాడుకున్నామా? దేవుణ్ణి వాడుకున్న తర్వాత మనం బాగైపోయామా? బాగైన తర్వాత ఇది కేవలం నా అదృష్టం, లక్ వల్ల నేను బాగయ్యాను తప్ప దేవుడు నన్ను బాగు చేయలేదనేటటువంటి విషయాలు చెప్పినటువంటి మనుషులు కూడా లేకుండా పోరు. కాబట్టి ఆయనను వారు పాపం చేస్తూనే ఉన్నారు. ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనను నమ్ముకొనకపోయిరి. ఈరోజు కృతజ్ఞత లేని జీవితం అవిశ్వాసిది. అర్థమైందండి? కృతజ్ఞత లేని జీవితం, చేసినటువంటి మేలును మర్చిపోయేటటువంటి వ్యక్తి అవిశ్వాసి. లోకంలో చాలా మంది ఉంటారు. బాబు నీకు మేలు చేశాను కదా, ఇంత మంచి చేశాను కదా, నువ్వు నాకు ఏదైనా చేసి పెట్టగలవని అంటే చేస్తే ఏమిస్తావు అని అంటారు. అవునండి కాదా? ఏ రోజు ఆ రోజే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనుషులు మంచి అనేది మర్చిపోయారు. ఏమంటే మనుషులు మంచి అనేటటువంటి మార్గం నుంచి ఎప్పుడో తప్పిపోయారు, మానవత్వం అనేటటువంటి మార్గాల నుంచి. కాబట్టి ఈ కృతజ్ఞత లేనటువంటి భావంలో జీవిస్తున్నా ఉన్నారు. నీ జీవితం ఎలా ఉంది? దేవునికి కృతజ్ఞత పూర్వుడుగా ఉంటున్నావా? దేవా, నీవు ఇచ్చిన జీవితాన్ని బట్టి, నీవు ఇచ్చినటువంటి బ్రతుకును బట్టి నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అయ్యా, నేను నా కుటుంబం నీ సన్నిధానంలో ఉన్నామని చెప్పి ఇక్కడికి వచ్చి కనపడాల్సినటువంటి వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం.
ఎందుకంటే మనము నమ్మాం కాబట్టి. ఏమండి, ఆయన ఆశ్చర్య కార్యములను మనం ఏం చేసాం? నమ్మాం కాబట్టి. ఒకటండి, మీ జీవితాల్లో ఒక మాట చెప్తున్నాను, దేవుణ్ణి కాదని మీరు ఎంత సంపాదించినా, ఏమి మీరు ఈ లోకంలో కూడగట్టుకున్నా, మీకు నెమ్మది శాంతి అయితే ఇవ్వండి. ఖచ్చితంగా చెప్తాను ఈ మాట. ఏమండి, మీరు ఒకవేళ సంపద తీసుకొచ్చి పెడితే మీ పిల్లల్లో చెడు వ్యసనాలను దేవుని కాదని కనుకుంటే ఈ ఆటోమేటిక్గా సాతాను ప్రవేశిస్తూనే ఉంటాడు. అర్థమవుతుందండి లేదా? ఏమా వింటున్నారా? కాబట్టి మీరు ఎంత ఈ లోకంలో దేవుణ్ణి కాదని మీరు ఏం కూడబెట్టుకుంటున్నా, ఏం సంపాదించుకుంటున్నా, ఖచ్చితంగా దాన్ని నాశనం చేసేటోడన్నా, ఖర్చు పెట్టేటోడన్నా ఖచ్చితంగా మీ ఇంట్లోనే ఉంటాడు. అది ఎవరైనా కావచ్చు, భర్త కావచ్చు, భార్య కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నమ్మిన కుటుంబాల్లో కూడా చెప్తున్నాను, ఈ మధ్య బాగా చెడు వ్యసనాలకు అలవాటైపోయి నమ్మిన ఫ్యామిలీలు కూడా కొన్ని సంఘాల్లో కొన్ని చోట్ల ఏమండి, ఇంటికి వెళ్తాడు కానీ ₹1 తేడండి అని చెప్పి ఆయన వచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 500 కూలి అనుకుంటే 150 ఎక్కడికి అయిపోతాయి. అయిపోయిన తర్వాత ఇంకా మిగిలింది ఎంత? 500లో 350. ఈ 350 వస్తున్నావా? వస్తున్నా. అయితే ఫ్రైడ్ రైస్ పట్టరా, లేకపోతే ఇది పట్టరా, అది పట్టరా అని ఇంట్లో వాళ్ళు ఆర్డర్లు చేస్తారు. ఈ ఒక 100-200 అయిపోతాయి. వీళ్ళు వచ్చినందుకు పెట్రోల్ అయిపోద్ది. ఇంకేం వస్తాయండి ఇంట్లో? ఉందా? కూరగాయలు ఉన్నాయా? సంతోషం ఉందా తినటానికి? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలా పైగా వచ్చి దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా మేమేం చేసినా మిగలట్లేదని. ఎట్లా మిగులుతాయండి? ఆయన ఆశీర్వాదం ఇవ్వాలంటే ఏదో ఒక మంచి నీలో ఉండాలి కదా. అబ్రహాంను ఆశీర్వదించాను అన్నాడు అనంటే ఆయన ఎంబటే బయలుదేరిపోయాడు. ఆయన మాట విన్నెంబటే. ఈరోజు నిన్ను ఆశీర్వదించడానికి నీ వెంట మరి ఏ మంచి వస్తుంది ఒకసారి నువ్వు ఆలోచన చేయి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఆయన చేసినటువంటి ప్రతి మేలును మీకు గుర్తుంచుకోవాలి. మీకు ఏదైనా డబ్బులు ఉన్నాయని అంటే దేవుని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, ఇవి నీవు ఇచ్చినటువంటి సంపద. దేవునికి స్తోత్రం. నీకేదైనా భూమి ఉందా? మీ పిల్లలకి ఏమని చెప్పాలి? ఏమని చెప్పాలండి? దేవుడు మనకి ఇచ్చినటువంటి స్వాస్యం రా ఇది. దేవునికి స్తోత్రం. అరే, ఈ చివరి నుంచి ఆ చివరి మొత్తం మందే, నా తర్వాత ఇది నీదే అని అంటే నువ్వు ఎప్పుడు చచ్చిపోతావా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఒకవేళ రాదా, ఆయనే అన్నదమ్ముల మధ్య మొన్న గొడవ, రోకల బండి పెట్టి కొడితే తమ్ముడు చచ్చిపోయాడు. ఎందుకు అని అంటే ఆస్తి తగాలి. ఎంత అని అంటే 1/2 ఎకరం గురించి అండి. ఎంత? 1/2 ఎకరం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దయచేసి ఆస్తుల గురించి ఇవ్వకండి, అంతస్తుల గురించి ఇవ్వకండి, డబ్బులు మీ పిల్లలు ఇవ్వకండి. మంచి క్యారెక్టర్ని, మంచి ప్రవర్తన నేర్పించండి. వీటన్నిటి యందు ముఖ్యంగా దేవుని యందు భయభక్తుల గుణాన్ని వారికి నేర్పించండి. దేవునికి స్తోత్రం. కాబట్టి భక్తిహీనత ఉంటుంది, కృతజ్ఞత భావం ఉంటుంది వాళ్ళలో. తర్వాత ఇంకా కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఏం చేస్తుందటండి? చెప్పాలి ఏంటిది? ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తు నందు వెల్లడిపరచుటకు మా హృదయములో ప్రకాశించెను. దేవునికి స్తోత్రం. ఈ యుగ సంబంధమైనటువంటి దేవత చాలామంది విశ్వాసుల్లోనూ అవిశ్వాసుల్లోనూ వారి మనోనేత్రములను ఏం చేస్తుంది? కప్పేసింది. ఏదైనా మందిరమేగా అని వెళ్తున్నారు, ఎక్కడైనా అద్భుతాలేగా జరిగాయని వెళ్తున్నారు.
అద్భుతాలు కాదండి. దేవుడు అంటే కేవలం నీకు ఉద్యోగాలు ఇచ్చేవాడే కాదు. దేవుడు అంటే కేవలం నీ అవసరాలు తీర్చేవాడే కాదు. దేవునికి కావాల్సింది ఏంటిది అని అంటే నువ్వు పరిశుద్ధంగా ఈ లోకంలో ఉండటం, జీవించటం. దేవునికి స్తోత్రం. నీలో పరిశుద్ధత ఉంటే, ఆయన కోరుకున్న జీవితం నీలో ఉంటే, అవే అన్నీ కూడా నీ కొరకు ఈ లోకంలో సిద్ధపరచబడ్డాయి. అర్థమవుతుందండి? దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో చాలా మంది మనోనేత్రాలు మరి ఎందుకు చూస్తూనే ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. దేవుని కార్యాల కోసం వెళ్ళట్లేదండి, దేవుని వాక్యం విందామని వెళ్ళట్లేదండి, అద్భుతాల కోసం, ఆశ్చర్య కార్యాల కోసం, నా పేరు చెప్తారని వెళ్తున్నారు, నా గురించి చిలక పలుకులు పలుకుతారేమని వెళ్తున్నారు. కానీ ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుడు అంటున్నాడు, ఈ వాక్యం ఇచ్చింది ఎందుకో తెలుసా? నువ్వు రోజు చదవాలి, రోజు నువ్వు ధ్యానించాలి, దీనిలో ఉన్న సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి. ఈ లోకం ఎట్లుందో నువ్వు దీన్ని చదివిన తర్వాతనే అర్థమవుతుంది తప్ప ఇది పట్టుకుని వెళ్తే నీకు అర్థం కాదు. ఏమండి? ఇది ఇంట్లో ఉంటే నీకు అర్థం కాదండి. కాబట్టి ఈ లోకంలో మనోనేత్రాలను మూసేసింది సాతానుడు. అందుకనే నిజమైనటువంటి వెలుగు కనబడట్లేదు చాలామందికి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్నటువంటి మన జీవితాలు ఎలా ఉన్నాయి ఒక్కసారి చూద్దాం. కాబట్టి ఇవన్నీ కూడా అవిశ్వాస సంబంధమైనటువంటి జీవితాలు, కృతజ్ఞత లేనటువంటి జీవితం. తర్వాత ఆశ్చర్య కార్యాలు అనుభవించి కూడా ఆయనకు దూరంగా జీవించేటటువంటి జీవితం, పాపముతో కూడినటువంటి జీవితం, దుష్టత్వంతో కూడుకున్నటువంటి జీవితం. ఏమండి? కాబట్టి వీటన్నిటి నుంచి మనం దూరంగా పారిపోయి ఎట్లుండాలి అని అంటే, ఒక విశ్వాసికి ఉండాల్సినటువంటి క్యారెక్టర్ చూడండి. విశ్వాసి అని అంటే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. అసలు ఈ మాట గోల్డెన్ వర్స్ ఇది, బైబిల్ అంతటిలో అతి గొప్ప మాట ఇది. దేవుడు లోకంనెంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు వచ్చింది దేని కొరకండి? నీవు నశించిపోకూడదని. వాక్యం ఉన్నది ఎందుకండి? నీవు నశించి పోకూడదని. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. నిత్య జీవం నీకు ఇవ్వడానికి విశ్వాసి, ఆయనను విశ్వసించిన వారందరికీ నిత్య జీవం ఇవ్వడానికి ఈ లోకానికి ప్రభువారు వచ్చారు. దేవునికి స్తోత్రం. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ దేవుని పిల్లలయ్యేటటువంటి అధికారం ఆయన అనుగ్రహించాడు. మొదటి అధ్యాయము 7-8 వచనాలు అనుకుంటా యోహాను సువార్త. కాబట్టి తర్వాత ఇంకో 2వ మాటను చూద్దాం. యేసుక్రీస్తు ఎందుకు వచ్చారండి ఈ లోకానికి? చెప్పాలి. ఎందుకు వచ్చారండి? యేసుక్రీస్తు ఎందుకు వచ్చారండి ఈ లోకానికి? చెప్పాలా ఏమ్మా? యేసుక్రీస్తు ఎందుకు వచ్చారండి ఈ లోకానికి? ఏమ్మా అడుగుతున్నది మిమ్మల్నారా? యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? ఆయన అంగీకరించిన వారందరూ నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను అనేటటువంటి మాట ఉంది. అంటే యేసుక్రీస్తు ఎందుకు వచ్చినట్టు? మనకు నిత్య జీవం ఇవ్వడానికి. మనం నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరూ నిత్య జీవానికి అర్హులు. దేవునికి స్తోత్రం. అర్థమైందండి? అర్థమైందండి? ప్రేమ ఎవరిది? తండ్రిది. ప్రేమ ఎవరిది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అంటే తండ్రి ప్రేమను నెరవేర్చడానికి ఈ లోకానికి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ఎందుకు వచ్చారు ఇప్పుడు చెప్పాలా? మనకు పాపాన్ని తీసివేసి నిత్య జీవాన్ని ఇవ్వడానికి. ఓకేనా? రెండోది చూడండి 18వ వచనం. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు, విశ్వసింపని వాడు
దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. రెండోదిగా, నీవు విశ్వాసివైతే నీకు వచ్చేటటువంటి ఉపయోగం, నీవు యేసుక్రీస్తుని విశ్వసిస్తే నీకు వచ్చేటటువంటి ఉపయోగం, నీకు తీర్పులోకి రావు. దేవునికి స్తోత్రం. అంతే కదా, అక్కడ ఉన్నది ఏమని? ఆయన యందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు. ఎందుకంటే నీ పాపాలన్నీ ఏం చేయబడ్డాయి? చెప్పాయి, ఏం చేయబడ్డాయి? యేసుక్రీస్తు కల్వరి శిలువలో ఆయన మోసారు. దేవునికి స్తోత్రం. కాబట్టి విశ్వాసిగా నువ్వు ఉంటే, ఒకటి, నెంబర్ 1, ఆయన నీ కొరకు వచ్చింది నీ పాపాల కొరకు చనిపోవడానికి, నీకు నిత్య జీవనం ఇవ్వడానికి. రెండోదిగా, నీకు తీర్పు అనేది ఈ లోకంలో నీకు లే. దేవునికి స్తోత్రం. మూడోదిగా చూద్దాం, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుతాం. మరియు శారా గర్భమును మృతతుల్యమైనట్టు ఆలోచించను గాని అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందాను. దేవునికి స్తోత్రం. మూడోదిగా ఏంటిది అనంటే, విశ్వాసం వలన నీవు బలము పొందుకోవాలి. ఏం పొందుకోవాలండి? విశ్వాసం వలన మీరేం పొందుకోవాలి? ఆయన వాగ్దానమును బట్టి అవిశ్వాసుడిగా ఉండలే. ఆయన నమ్మాడు, విశ్వసించాడు. ఆ విశ్వాస ముంచడం వలన ఆయనకి కలిగింది ఏంటిది అని అంటే, బలం కలిగింది. దేవునికి స్తోత్రం. శరీరం మృతతుల్యమైన, అంటే కనడానికి శక్తి లేకపోయినా, ఓపిక లేకపోయినా, ఆ స్థితి ఆమె కోల్పోయినా దేవుడు ఆమెకు ఆ స్థితిని దయచేశాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి విశ్వాసి ఏం చేయబడాలి అని అంటే, యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడాలి, నిత్య జీవం పొందుకోవాలి. తర్వాత తీర్పులో నుంచి ఆయన దాటబడ్డాడు. మూడోదిగా ఆయనకి ఏం కలిగింది అని అంటే, విశ్వాసం వలన ఆయనకేం కలిగింది? బలము కలిగింది. దేవునికి స్తోత్రం. ఏం కలిగిందండి? మీ విశ్వాసం మీకు బలాన్ని ఇస్తుందా? మీరు టానిక్ తెచ్చారండి, రోజు కొంచెం తాగమ్మా బలం వస్తుంది అని చెప్తారు డాక్టర్ గారు. మీరు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని ఉన్నారు, బలం వస్తుందా మీకు? ఏం చేయాలా? ఎంత తాగాల? ఆయన ఎంత చెప్తే ఒకేసారి తాగమని చెప్పడు డాక్టర్ గారు. ఏం చెప్తాడు ఆయన? రోజుకో మూతడు 2 చెంచాలో తాగమంటాడు. అన్నా రోజు నువ్వేం చేయాలా? అట్లా తాగా. దేవునికి స్తోత్రం. అప్పుడు నీకు శరీరానికి ఏం కలుగుద్ది? ఈ వాక్యం ఉన్నది. ఈ వాక్యం నువ్వు రోజు ఏం చేయాలా? చెప్పాలి. ఏం చేయాలా? చదవాలా, వినాలా, ధ్యానించాలా. అప్పుడు నీకేం కలుగుద్ది? చెప్పాలి, గట్టి చెప్పండి. ఏం కలుగుద్ది? బలము కలుగుద్ది. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు వారికి నశించిపోయేటటువంటి అవకాశము లేదు. నిత్య జీవం పొందేటటువంటి అధికారం ఆయన అనుగ్రహించాడు. మూడోదిగా తీర్పులోకి మనం రాం. నాలుగోదిగా బలం పొందుకొని ఉన్నాం. దేవునికి స్తోత్రం. తర్వాత చూడండి, తిమోతీలకు రాసిన 2వ పత్రిక అయిపోయింది. ముగిద్దామేగా. మొదటి అధ్యాయము 13వ వచనాన్ని చూద్దాం. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ప్రేమ గలవాడవై నీవు నా వలన వినిన హితబోధ ప్రమాణమును గైకొనుము. ఏం గైకొనాలటండి?
హితబోధ ప్రమాణము అంటే దేవుని యొక్క వాక్యము మనం ఏం చేయాలి? మన జీవితాంతం వరకు గైకొనాలి. అంటే వినాలి, విన్న దాన్ని మనం ఏం చేయాలి? గైకొనటం అంటే ఏంటిదండి? గైకొనటం అంటే ఏంటిదండి? ఏమండి? గైకొనటం పాటించటం. విన్న దాన్ని మనం ఏం చేయాలి? పాటించాలి. ఓకేనా? ఏమండి? బలం పొందుకుంటే మనం ఏం చేయాలి? పాటించాలి. ఒకటి, నెంబర్ 1, విశ్వాసి అయిన ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందే అధికారం ఉంది. రెండోదిగా తీర్పులోకి మనం రాం. మూడోదిగా బలం పొందుకుంటాం. నాలుగోదిగా ఆయన హితవాక్యం, మంచి వాక్యాన్ని మనము గైకుంటాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అందుకని పౌలు గారు అంటారు 4:7 మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని. ఒకసారి చదువుదాం, ఒక పేజే. తర్వాత ఏమంటారంటే ఆయన నా విశ్వాసమును కాపాడుకుంటే అనేటటువంటి మాట ఉంటుంది. చూడండి అక్కడ, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును ఏం చేసుకున్నాను? నేను ఏం చేసుకున్నాను? మీరు కాపాడుకున్నారా, పాడు చేసుకున్నారా మీ విశ్వాసాన్ని? ఆలోచన చేయండి. అవిశ్వాసేమో దేవుని కార్యాలను విశ్వసింపక పాడైపోయాడు. ఈరోజు విన్నటువంటి మనం మన విశ్వాసాన్ని కాపాడుకుంటున్నామా, పాడు చేసుకుంటున్నామా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి అమ్మా. ఏమండి? నిజమైనటువంటి నా గొర్రెలు, ప్రభువారు అంటారు, నా గొర్రెలు నా స్వరము వింటాయి. మీరు ఎవరి స్వరం వింటున్నారు? ఎవరికి లోబడుతున్నారు? ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. ఎందుకంటే చాలా భయంకరమైనటువంటి లోకంలో మనం ఉంటున్నాం. ఏమండి? మోసగాడు కూడా యేసుక్రీస్తు పేరు చెప్పే వస్తున్నారు ఈ లోకంలో చాలామంది. తెలుసా అండి? ఈ మధ్య ఒక చదివేనేదో, పరలోకంలో మేము మీకు స్థలాలు సిద్ధం చేస్తున్నాం, మాకు ఇంత డబ్బు కట్టండి అని అంటున్నారటండి. పరలోకంలో ఏం వస్తున్నాయటండి? కుదురుద్దా? ఇక్కడ అసలు ఇక్కడ ధనం మొత్తం పాడైపోద్ది. ఇక్కడ నాకు ఏది అవసరం లేదు, కేవలం మీరే నాకు అవసరం అంటే ప్రభువారు అంటే, ఇక్కడ ఉండేటటువంటి కొంతమంది పెద్దలు దుర్మార్గులు చేసేటటువంటి పనులండి ఇవన్నీ. మీరు ఇక్కడ డబ్బులు కట్టుకోండి, అక్కడికి వెళ్ళి పరలోకంలో హాయిగా ఉండండి అంటే అది ఎట్లా కుదురుద్దండి? విశ్వాసాన్ని డబ్బుతో కొనగలను అని అనుకుంటే యేసుక్రీస్తు కాలంలో ధనవంతులు లేరా? ఏమండి? లేరా? చాలామంది ఉన్నారండి. కానీ వారందరికీ ప్రభు అవకాశం ఇవ్వలేదు. అప్పుడే ఇవ్వలేదంటే ఇప్పుడు కుదురుద్దా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా దారుణమైనటువంటి లోకంలో మనం ఉంటున్నాం. నువ్వు ఏం కాదు, ఈ నూనెను ఏది మా నూనెను వాడు, నువ్వు బాగా అయిపో అంటున్నారు. లేకపోతే అది ఎక్కడికి వెళ్ళి, ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉంటున్నాం. వింటా ఉంటే నాకే బాధ అనిపిస్తూ ఉన్నాయి. దయచేసి ప్రియమైనటువంటి వారలారా, వాక్యం మీరు వింటే, వాక్యం మీలో ఉంటే మిమ్మల్ని ఎవరు కూడా మోసపరచలేరు. దేవునికి స్తోత్రం. మీరు మోసపోలేరండి. దయచేసి సంఘం అందరూ కూడా ఈ మాటలు వినాలి, గైకొనాలి. ప్రియమైనటువంటి వారలారా, పౌలు గారు అంటున్నారు, మంచి పోరాటం నేను పోరాడాను, నా పరుగు కడముట్టించాను, నా విశ్వాసాన్ని నేను చేసుకున్నాను, చివరి వరకు కాపాడుకున్నాను. చివరి వరకు మన విశ్వాసాన్ని మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. చివరి మాట చదివి మనం ముగించుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9 నుండి 15. అందరూ ఒకసారి చూడండి, ఈ మాట చాలా ప్రాముఖ్యం అండి. అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. ఎలయనగా నీతి కలుగునట్లు అంటే మనుష్యుల హృదయములలో విశ్వసించు రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా, ఆయన యందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికి ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు.
ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును. వారు విశ్వసింపని వానికి వారెట్లు ప్రార్థన చేయుదురు, వినని వారికి వారెట్లు విశ్వసింపదురు. ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు, ప్రకటించువారు పంపబడని ఎడల వారెట్లు ప్రచురించుదురు. ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములై ఉన్నవని వ్రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తు ప్రభు అని నోటితో ఒప్పుకొని హృదయమందు నువ్వు విశ్వసిస్తే చాలు, నీవు విశ్వాసివే. దేవునికి స్తోత్రం. మళ్ళా పాత జీవితం నాకు కావాలి అని అనుకోవద్దు, పాత బ్రతుకు నాకు కావాలి అని అనుకోవద్దు. లోకంలో ఆదివారం రాగానే అందరూ చేపలకు వెళ్తున్నారు కాబట్టి నేను కూడా వెళ్తాను అనుకోవద్దు. చాలామంది తిని త్రాగి సంతోషిస్తున్నారు కాబట్టి ఈరోజు నేను అట్లా వాడుకుంటాను అని నువ్వు అనుకోవద్దు. నువ్వు ప్రత్యేకింపబడ్డవాడివి. ఆదివారం నీకు కొన్ని విధులున్నాయి, ఆదివారం నీకు కొన్ని పనులున్నాయి. మిగతా రోజులు ఆయన గురించి ప్రకటించే బాధ్యత ఉన్నది. దేవునికి స్తోత్రం. కాబట్టి నువ్వు విశ్వాసివి. గుర్తుంచుకోండి దయచేసి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు మన కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టినటువంటి జీవితాన్ని మనం అనుభవిస్తున్నాం. మన జీవితానికి ఆయన తీర్పు తీర్చాలనుకోవట్లే. ఆయన పైగా మనల్ని బలము పొందాలని కోరుకుంటున్నాడు. తర్వాత మనల్ని వాక్యానుసారంగా హితబోధ విషయమై గైకొనమని తెలియచేస్తా ఉన్నాడు. విశ్వాసాన్ని కాపాడుకోమని చెప్తున్నాడు. మన జీవితాల్లో నమ్మి విశ్వసించి బాప్తీసం తీసుకున్నాం కాబట్టి దాని ప్రకారంగా ఉండమని తెలియచేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కాబట్టి వాక్యం విన్నటువంటి మనమందరం ఎంతకాలం అటు ఇటుగా ఉంటే, ఇన్ని రోజులు ఆదివారాన్ని గనక దేవుని గనక మనం లైట్గా తీసుకొని ఉంటే, కాలు దొరికినప్పుడు వెళ్దాంలే, లేకపోతే నాకు ఫ్రీగా ఉన్నప్పుడు వస్తానులే అని అనుకుంటే అది తప్పమ్మా. నువ్వు ఖాళీ దొరికినా రావాలి మందిరానికి, ఖాళీ దొరకకపోయినా నువ్వు రావాలి మందిరానికి. దేవునికి స్తోత్రం. ఆయన నీ కొరకు అంత యాగం చేస్తే ఒక గడి ఆయనతో ఉండలేవా? ఒక రోజు ఆయనతో గడపలేవా? ఒక క్షణం ఆయనకు మొరపెట్టలేవా? ఒకరికి యేసుక్రీస్తు సువార్త చెప్పలేవా? దయచేసి మనమందరం ఇట్టి రీతిగా యేసుక్రీస్తు యొక్క రక్షణ సువార్తను తెలియచేస్తూ దేవుని కొరకు మనం జీవించవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. నిజంగా రీసెంట్గా షార్ట్ వీడియోలో చూస్తూ ఉంటే కేవలం ఒక ఇద్దరు భార్యాభర్తలు మైక్ కట్టుకొని, చూసారా? ఎవరైనా చూసారా? వీలైతే ఒకసారి పెట్టండి అన్నది గ్రూప్. కేవలం వాళ్ళిద్దరేనండి, భార్య భర్తే. ఆ ఒక్కరే, ఆ అక్క ఒక్కరే నడి రోడ్లో మైక్ పెట్టుకుని పాట పాడుతూ ఉంటారు. డైలీ వాళ్ళు ప్రతిరోజు సువార్తే, ఏదో ఒక ప్రాంతానికి వెళ్ళి సువార్త చేస్తారు. అలా చూడంగానే నాకు చాలా హ్యాపీ అనిపించింది, చాలా సంతోషం అనిపించింది. వాళ్ళకి సంఘం ఇలాంతా ఇదేం లేదు, వాళ్ళిద్దరే భార్య భర్త బండి వేసుకుని వెళ్ళిపోయి అన్నయ్య 4 మాటలు చెప్తా ఉంటారు, అక్కేం పాట పాడుతూ ఉంటారు. ఎంత బాగా మంచిగా ఉంటుందా ఉంటుందండి. చాలా సంతోషం అనిపించింది. ప్రతి ఒక్కరూ మనం అట్లా అయ్యగారే రావాలి, సంఘ పెద్ద గారే రావాలి, ఇంకెవరో రావాలి, వాళ్ళందరి కోసం ఎదురు చూస్తే నీ ఆశకాలం అయిపోతుంది. దయచేసి నీ పనేదో నువ్వు చేయడానికి నువ్వు ముందుకోండి. దేవునికి స్తోత్రం. వాళ్ళని బట్టి నేను ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాను. మన సంఘాల్లో కూడా అలాంటి వారు తయారవ్వాలని కోరుకుంటున్నాను. కాబట్టి అట్టి రీతిగా దేవుని కొరకు నమ్మకమైనటువంటి పనివారుగా మనం కొనసాగాలని కోరుకుంటూ దేని మాటలు ముగిస్తాను. దేవుడి మాటలు దీవించుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కళ్ళు మూసు. దేవా దీవించండి. మన జీవితాల్లో ఇంతకాలం నేను విశ్వాసినై ఉండి అవిశ్వాసపు జీవితాన్ని జీవించానేమో, దుష్టులతో సాంగత్యం చేశానేమో, చెడ్డ ఆలోచనలు చేశానేమో, కృతజ్ఞత లేని భావంగా నేనున్నానేమో. దయచేసి నన్ను మన్నించండి. ఇక నుంచి మీరు చేసినటువంటి ప్రతి మేలును నా హృదయం అనే పలక మీద వ్రాసుకొని నేను నీకు కృతజ్ఞత పూర్ణుడిగా నాయన ఉండులాగన మీరే మీ కృపనిచ్చి కాపాడండి. ఆయన ఎదుగో మాలో ఉండేటటువంటి ప్రతి దుర్నీతిని తీసివేసి
నమ్మకమైనటువంటి విశ్వాసులుగా అబ్రహాముని, యేసుక్రీస్తు ప్రభువారిని, పౌలు గారిని చూస్తూ మేము ముందు కొనసాగేటటువంటి గొప్ప భాగ్యం మీరే మాకు దయచేయండి. పౌలు గారు అంటున్నారు, మంచి పోరాటం నేను పోరాడాను, నా పరుగు కడముట్టించాను, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. నిజంగా మా విశ్వాసాన్ని మేము కాపాడుకోవాలి. ప్రభు శిలువ యాగం చేస్తున్నప్పుడు, అమ్మలారా నా కొరకు మీరు ఏడవకండి, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి అని అన్నారు. ఆ ఏడుపు ఇదే ప్రభువా, మేము వస్తే వాళ్ళ మందిరానికి రాదు ప్రభువా, మేమొక చోట వాళ్ళొక చోట, మేమొక జీవితం వారొక జీవితం, మేము మా భర్తలు ప్రభువా, మా భార్యలు ప్రభువా, మా బిడ్డలు అందరం ఏక మనస్సు కలిగి, ఏకాత్మ కలిగి, విశ్వాస కలిగినటువంటి కుటుంబంగా, యెహోషువ కుటుంబంగా మేము నిలబడే భాగ్యం మాకందరికీ దయచేసి కాపాడము. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.